లిక్కర్ కుంభకోణం 3,500 కోట్ల పైబడి దోపిడీలో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉందని సిట్ మొదటి నివేదికలో తేల్చిందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం రౌతుపేట గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లిక్కర్ కుంభకోణంలో వైసీపీ బిగ్ బాస్ హస్తం ఉందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో పేద ప్రజల రక్తాన్ని చెమటని సారా రూపంలో తాగిన వైసీపీ నాయకుల అరెస్టులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెర్లపాటి త్రిమూర్తులరాజు, గుర్ల మండల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసి నాయుడు, మండల పార్టీ అధ్యక్షుడు చెనమల్ల మహేష్, సర్పంచ్ అభ్యర్థి వెంకటరమణ, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు దాసరి శివప్రసాద్, పెనుబర్తి ఎంపీటీసీ అభ్యర్థి సన్యాసి నాయుడు పాల్గొన్నారు. ఓకే సార్. తొలి అడుగు కార్యక్రమంలో మనందరం ఇక్కడ కలుసుకున్నాం. మరి రాష్ట్రంలో నిన్న మొన్న చూశారు మీరంతా. గత 5 సంవత్సరాల్లో సారాలో దోపిడీ 3,500 కోట్ల పైచిలకు మరి పూర్తిగా సిట్టు మొదటి చార్జ్ షీట్ వేసినటువంటి పరిస్థితి చూసాం. అందులో బిగ్ బాస్ కూడా పేరు అనేక దగ్గరలో వచ్చింది, ఇంకా వస్తుంది. అసలు బెనిఫిషరీ ఆయనే అనేటటువంటిది అక్కడ తేలుతుంది. మరి ఇలా పేద ప్రజల తాలూకా చెమట రక్తాన్ని సారా రూపంలో అమ్మి ఆ విధంగా వాళ్ళ తాలూకా రక్తాన్ని తాగినటువంటి వ్యక్తులందరూ కూడా గత 5 సంవత్సరాలు పరిపాలనలో ఉన్నారు. అలాంటి వ్యక్తులందరూ కూడా ఒకరు వస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ కూడా వచ్చే పరిస్థితి. మరి ఏదేమైనప్పటికి కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఈ చట్టం తన పని తను చేసుకుపోయేటటువంటి కార్యక్రమంలో ఎవరిని కూడా చట్టం విడిచిపెట్టదు. చట్టానికి ఎవరో అతీతులు కూడా కారు. ఎవరు ఏ తప్పు చేసినా అందరు కూడా మరి చట్టానికి బాధ్యులే అనేటటువంటిది సిట్టు మరి సరైనటువంటి ఎంక్వైరీ చేసి చట్టంలో తన పని తను చేసుకునే విధంగా సిట్ చేసినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాలి అని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను.